నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. వేణుస్వామి భార్యకి చైతు శోభిత భారీ గిఫ్ట్ ఇచ్చిందని తెలుస్తుంది. అయితే రీసెంట్గా చైతు శోభిత ఎంగేజ్మెంట్ చేసుకున్న టైంలో వేణుస్వామి వాళ్ళ జాతకం అయితే చెప్పారు. త్వరలోనే వీళ్ళు కూడా చైతు అలాగే సమంత ఎలా అయితే విడిపోయారో అలాగే చైతన్య అలాగే శోభిత కూడా విడిపోతారని. మరి ఈ సిచ్యువేషన్కి మరి ఇప్పుడు వేణుస్వామి భార్యకి శోభిత గిఫ్ట్ ఇచ్చింది అనేసి అంటున్నారు. సో ఇది ఏంటి అసలు అన్న విషయంపై నాతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ అనలిస్ట్ జయదేవ్ సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్. ఏంటి సార్, రీసెంట్గా చూస్తే వేణుస్వామి గారు ఈ జాతకం చెప్పారు. చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ అయినప్పుడు వీళ్ళు కూడా చైతన్య సమంత ఎలా అయితే విడిపోతారని నేను చెప్పానో అలాగే విడిపోతారు అనేసి. ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చిన హాట్ టాపిక్ ఏంటంటే వేణుస్వామి భార్యకి చైతు శోభిత భారీ గిఫ్ట్ ఇచ్చింది అనేసి తెలుస్తుంది. అసలు ఆ గిఫ్ట్ ఏంటి, ఎందుకు ఇచ్చారు, ఈ ట్విస్ట్ ఏంటి? గిఫ్ట్ ఇవ్వలేదు, గిఫ్ట్ ఆమె అడిగినట్టున్నారు. ఇవాళ ఇంకో వీడియో రిలీజ్ చేశారు ఆవిడ. ఓకే. వీణ శ్రీవాణి అంటారు ఆవిడ. అంటే వీణతో అన్ని రకాల రాగాల్ని అన్ని రకాల ట్యూన్స్ కూడా చక్కగా పలికిస్తారు ఆవిడ. చాలా యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ ఉంటాయి మీరు చూస్తే. సో స్టార్టింగ్లో కొన్ని ఇంటర్వ్యూస్ కూడా చేసినట్టు గుర్తు నాకు. మేబీ ఆవిడ నేను జర్నలిస్ట్గా ఉన్నాను అని చెప్పారు. సో ఇప్పుడైతే నిన్న వీడియోలోను ఈరోజు వీడియోలో కూడా చాలా తెలివిగా చాలా చాకచక్యంగా మాట్లాడినట్టు అనిపించింది ఆవిడ. ఓకే, గుడ్, బాగానే మాట్లాడారు. కాకపోతే ఎంతసేపు విషయాన్ని వేణుస్వామి గారి నుంచి పక్కకు డీవియేట్ అవుతుంది అసలు విషయం, లేదా వేణుస్వామి గారు ఏదైతే జాతకం చెప్పారో ఆ జాతకం విషయం వదిలేసి ఇవన్నీ అవుతున్నాయి, మీరు హైలైట్ అవుతున్నారు, మీరు అనవసరంగా మీరు మంచి హైప్ వచ్చింది, సో మీరు నాకు గిఫ్ట్ ఇవ్వాలి అన్నట్టుగా ఏదో ఆవిడ మళ్ళీ వాళ్ళు వీడియో చేశారు. సో నిన్న వీడియోలో చూస్తే అసలు మీడియా ఇటువంటి ధోరణులు ఇటువంటి పోకట్లకు పోతుంది కదా, అసలు దీన్ని స్టార్ట్ చేసింది ఎవరు? మీడియా మిత్రులు కాదా అన్నారు. నిజమే, కాదని ఎవరన్నారు? మీడియా అనేది పవర్ఫుల్ మాధ్యమం. ప్రసార మాధ్యమాల్లో పవర్ఫుల్, ఎలక్ట్రానిక్ మీడియా మరీ పవర్ఫుల్ అయిపోయింది, విజువలైజ్డ్ కాబట్టి. సో అది అందరికీ తెలిసిన విషయమే. దాన్ని ఉపయోగించుకొని కదా మీరు కూడా హైలైట్ అయ్యారుగా, లేకపోతే మీరు అవ్వరు కదా. సో ఇప్పుడు ఆవిడ నిన్న చేసిన అభియోగం నాకు అర్థమైంది ఏంటంటే, ఒకప్పుడు ఇదే మీడియా ఛానల్స్ వరల్డ్ కప్కు ఇండియా క్రికెట్ వెళ్తుంది, ఆడుతుంది, ఇండియాకు వస్తుందా రాదా, ఆ క్రికెట్కి సంబంధించిన నిష్ణాతులతో ఒక పక్క డిస్కషను, ఇటుపక్క జ్యోతిష్యులతో ఒకవైపు డిస్కషను. పెట్టిందే మీరు కదా, పిలిచిందే మీరు కదా, మీరు స్టార్ట్ చేశారు. అప్పుడు మాట్లాడితే తప్పు లేదు. మిమ్మల్ని పట్టించుకోకుండా మేము సొంతంగా ఛానల్ పెట్టి సొంతంగా పెడితే మీకు తప్పు వచ్చిందా అనే దాని మీద ఆవిడ చాలా తెలివిగా చాకచక్యంగా మాట్లాడారు. బాగానే ఉంది. బట్ ఇప్పుడు వాళ్ళు అడిగినప్పుడు అక్కడ ఇదేంట్రా టీవీ వాడు, వీడు ఎవడరా బుర్రా బుద్ధి ఉందా లేదా, ఆ ఛానల్ వాడు వీళ్ళన్నాళ్ళు బతుకుంటారు, వీళ్ళన్నాళ్ళు కలిసి ఉంటారు అని అడిగితే ఆడిని తిడతారు. అక్కడ మీరు గెస్ట్గా వెళ్ళినా మిమ్మల్ని ఎవడే ఉండే కదా. గతంలో మీరు గెస్ట్గా వెళ్ళి ఉండొచ్చు, మిమ్మల్ని పిలిచి ఉండొచ్చు. వాడికి సంస్కారం లేదు, వాడు డబ్బుల కోసమో రేటింగ్ కోసమో వాడి ఛానల్ వ్యూస్ కోసమో వాడు ఆ క్వశ్చన్ అడిగాడు, మీతో చెప్పించాడు. నిన్న మీరు ఆవిడ శ్రీవాణి గారు అన్నట్టుగానే ఇటువైపు నిష్ణాతులు ఇటువైపు జ్యోతిష్యులు ఉన్నారు, వీళ్ళని అడిగిస్తాడు వీళ్ళు అడిగిస్తాడు, ఈ కల్చర్ తీసుకొచ్చింది మీరే కదా అని అంటున్నారు ఆవిడ. బాగుంది. మరి ఆ కల్చర్ మంచిది కాదు అనుకుంటే కనుక, అది మంచి కల్చర్ ఇది కాదు అని అందరూ తిడుతున్నారు కాబట్టి, అడగకుండా చెప్పడం కరెక్ట్ కాదు, సబబు కాదు కాబట్టి, పిలవని పేరెంటానికి వెళ్ళకూడదు కాబట్టి అందరూ అంటున్నారు. మరి అది మీకు తెలీదా? దాన్ని కూడా కప్పిపుచ్చే ప్రయత్నంగా చాలా చాకచక్యంగా మాట్లాడారు కదా ఆవిడ. అది అర్థం కాదా చూసే వాళ్ళకి? అర్థమవుతుంది. ఆవిడ కూడా అర్థం అవ్వాలని అలా మాట్లాడారు. కాకపోతే వాళ్ళకి రావాల్సిన రేటింగ్ ఏదో వీళ్ళకి ఇతనే వేణుస్వామి గారే కొట్టేశారు మొత్తం అని అనుకుంటున్నారు అని అంటుంది ఆవిడ. అందుకు వాళ్ళు మీడియా వాళ్ళు కూడా కేసు పెడుతున్నారు అని చెప్తూనే మంచు విష్ణు గారిని కూడా మాట్లాడినట్టున్నారు. ఏదో ఛానల్స్ నాకు మొన్న అదే మంచు విష్ణు గారు కూడా చేశారు, ఏంటమ్మా ఇది అన్నట్టుగా మాట్లాడారు, చాలా పద్ధతిగా మాట్లాడి ఉంటారు. తెలిసిన వాళ్ళు కాబట్టి ఫోన్ చేసి మాట్లాడాడు ఆయన. ఏమో తెలిసిన ముఖాలు కాబట్టి, గతంలో పరిచయాలు ఉన్నాయి కాబట్టి, ఎందుకమ్మా ఇట్లా అనవసరంగా ఇష్యూ చేసుకోవడం అని మాట్లాడి ఉండొచ్చు. తప్ప అలా కాకుండా నాకు సంబంధం లేదు అని చేస్తే, అరే గతంలో మేము కలిసాం కదా, మేము పనిచేస్తున్నాం కదా, వాళ్ళకి తెలుసు కదా, కనీసం నన్ను కన్సల్ట్ చేయలేదని ఫీల్ అవుతారు మళ్ళీ వీళ్ళే.
తీరా ఫోన్ చేస్తే విష్ణు గారు మంచి వాళ్ళు కాకుండా పోయారా? తప్పు కదా. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, ఎవరెవరిని ఏం ట్రోల్స్ చేస్తున్నారు ఎందుకు? ఇప్పుడు నేనింతే సినిమాలో ఒక పాత్రని పూరి జగన్నాథ్ దగ్గర చాలా బాగా చూపించారు. అక్కడ ముమైత్ ఖాన్ సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేశారు. ఆ సినిమాలో ఆవిడ సూసైడ్ అటెంప్ట్ చేసి బయటకు వచ్చాక కూడా చెప్తుంది ఆవిడ, మీరు అసలు అందరూ మా మీద ట్రోల్స్ చేసి మా మీద బతుకుతారు, మేమే లేకపోతే మీరు ఎవరి మీద బతుకుతారా, మా మీద ఎందుకు ఇలాగ ట్రోల్స్ చేస్తారు అని అడుగుతుంది. కరెక్టే కదా. సినిమా వాళ్ళని అంటే వాళ్ళకంటూ పర్సనల్ లైఫ్ ఉండదా? వాళ్ళకంటూ ఆత్మాభిమానం అవి ఉండవా? వాళ్ళ మీద ఏ మాటని అనేయొచ్చా? నెక్స్ట్, జ్యోతిష్యం అనేది నాకు తెలిసినంత వరకు మంచి అయితే చెప్పొచ్చు, కానీ చెడు ఎవరు చెప్పరు, చెప్పకూడదట, శాస్త్రంలో ఉందంటది. అప్పటికి ఎవరైనా డిసప్పాయింట్ అవుతారేమో, స్టెప్ బ్యాక్ అవుతారేమో అని జ్యోతిష్యులు ఏం చెప్తారంటే, కొద్ది కష్టతరమే, చేయండి, ప్రయత్నించండి, అవుతుంది. అమ్మవారి మీద భారం పెట్టి అంతా చేయండి, అవుతుంది అంటాడా, కానీ మీరు అవ్వదు. మీరు వెళ్తే అక్కడ నువ్వు గొయ్యి ఉంది పడిపోతారు, మీరు కారులో వెళ్తే మీకు యాక్సిడెంట్ అయిపోద్ది, ఇలా చెప్తాడు ఎవడైనా? ప్రతిదానికి పరిష్కారం ఉంటుంది. నెగిటివ్ చెప్పి పరిష్కారం చెప్పి అలా చెప్తాడా? అలా చెప్పకూడదు కదా. లేదా కొంచెం చిన్న దోషాలు ఉన్నాయమ్మా, చిన్న మీరు ఈ జపం చేసుకోండి, అది పూజ చేసుకోండి, సరిపోదు అని చెప్పొచ్చు. అంత ఓపెన్. మరి నిజంగా అంత నిష్ణాతులు అయితే మొన్న అంతకుముందు ఏం చెప్పారు, కేసీఆర్ గారు వస్తారా అని చెప్పారు, కేటీఆర్ గారు ఈసారి ముఖ్యమంత్రి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టుగా, రాలేదు. జగన్మోహన్ రెడ్డి అక్కడ గెలుస్తారన్నారు, గెలవలేదు. ఇంకోటి ఏదో చెప్పారంట, అలాగే ఇలాగ రకరకాలుగా చెప్పారు, ఏది జరగలేదు. అయ్యా నేను ఇక్కడ నుంచి ఎవరి గురించి ఏం చెప్పనని చెప్పి అని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. మళ్ళీ ఎందుకు చెప్పడం అంటే, నేనేమనుకుంటున్నానంటే అనవసరంగా మనలాంటి వాళ్ళము ఇట్లా డిస్కషన్స్ పెట్టి ఆయనకి హైప్ చేస్తున్నాం, ఆయనకి పబ్లిసిటీ ఇస్తున్నాం ఫ్రీగా. ఆయన ఏమీ లేదు, సింగిల్ ఒక స్టేట్మెంట్. నేనేమనుకుంటున్నానంటే బహుశా ఇద్దరు అడుగుని డిస్కస్ చేసుకుని పెట్టుంటారేమో వీడియో, చూడు ఒక స్టేట్మెంట్ ఇస్తాను, మళ్ళీ మనం నెల రోజుల వరకు మీడియాలో మన పేరు నాంతో ఉంటుందని. అండ్ మీరు అన్న దానికి బేస్ చేసుకుంటే, ఇప్పుడు రీసెంట్గా ఆవిడ అనంత్ అంబానీ మ్యారేజ్లో కూడా వీణ ప్లే చేయడానికి వెళ్ళారు. ఓకే. సో ఆఫ్టర్ దట్ ఆవిడ ఎక్కువ మీడియాలో పోస్టులు పెడుతున్నారు, ఇప్పుడు ఇదివరకు అంత మాట్లాడేవారు కాదు అని కూడా కామెంట్స్ వస్తున్నాయి ఇప్పుడు. సో దానికి మీరేమంటారు? ఏదైనా పబ్లిసిటీ కావాలి, వ్యూస్ కావాలి, డబ్బులు కావాలి, ఎవరికొద్దు? డబ్బు ఎవరికి? ఇప్పుడు క్లియర్గా ఓపెన్గా అడిగిందిగా, మా వల్ల మీకు ఇంత పబ్లిసిటీ వచ్చిందని ఉద్దేశమో లేదు ఇతర కారణాల వల్ల నాకైతే ఒక మంచి బ్యాగ్ కాస్ట్లీ ఏదో ఎల్వి ఏదో బ్రాండ్ బ్యాగ్ కావాలని కూడా అడిగినట్టు వీడియో పెట్టింది కాబట్టి, ఇప్పుడు మనందరికీ వాళ్ళు ఇవ్వాలి. అసలు మనందరి మీద డబ్బులు సంపాదించుకుంటారు కాబట్టి, మనల్ని వీడియోస్ చేస్తుంటే ఇవి వస్తున్నాయి కాబట్టి ఇంకొంచెం హైప్ తీసుకుంటారు, మనకు కూడా గిఫ్ట్లు ఇవ్వాలి వాళ్ళు. ఓకే. ఇప్పుడు గతంలో ఒక డైరెక్టర్ కూడా ఉండేవాడు, పెద్ద ఆయన, పేరు అనవసరం లేండి, ఆయన కూడా ఒక సింపుల్ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ఇచ్చి చూసి నవ్వుకుంటుంటాడు, చూడరా మనం ఒక ట్వీట్ చేసాము, దీని మీద ఛానల్స్ అన్ని కొట్టుకుంటుంటాయి అని చెప్పి పైనుంచి చూసి నవ్వుతుంటాడు ఆయన. అట్లాగే జరుగుతుంది ఇది. ఇట్లా హైప్, ఓకే సోషల్ మీడియాలో ఏం జరిగిపోతుంది, ఏం జరిగిపోతుంది, ఎందుకు వాళ్ళకి అనవసరంగా పబ్లిసిటీ ఇస్తున్నారు? అటువంటి వాళ్ళకి ఇవ్వద్దు. అంటే వీళ్ళు కూడా వాంటెడ్లీ ఫేమ్ కోసం చేస్తున్నారు. అబ్సల్యూట్లీ. ఒక పెద్ద వాళ్ళని పట్టుకుంటే ఏం మీకు సామాన్యులు చెప్పండి, పోనీ కరోనా వస్తుందని ఎవరైనా చెప్పారా? లేదు. డిమానిటైజేషన్ జరుగుతుందని ఎవరైనా చెప్పారా? భారత్కి ఒలింపిక్స్ ఇవే వస్తాయి, అవి రావు, ఒక్క గోల్డ్ మెడల్ కూడా రాదు అని ఒక్కడైనా చెప్పాడా? చెప్పండి అమ్మా. చెప్పలేదు. ఎందుకు చెప్పరు? చెప్పమనండి. అది అయోధ్య రామ మందిరం ఈ జన్మకి పూర్తి అవ్వదు అని ఒక్కటి స్టేట్మెంట్ ఇచ్చి ఉండాల్సింది. ఇవి మన ఓపెనింగ్ అవ్వక ముందు. ఆ మందిరం స్టార్ట్ అయిన ముహూర్తం ప్రకారం, అది ఓపెనింగ్ అయిన ముహూర్తం ప్రకారం చూస్తే 2037 వరకు మందిరం పూర్తి అవుతుందని ఎవడైనా ఎందుకు ఇవ్వలేపారు? అక్కడ ధైర్యం సరిపోదేమో, మత విద్వేషాలు రెచ్చగొట్టినట్టు అవుద్ది, అమ్మో ఎవడైనా మనల్ని లాభం లేదురా అక్కడ టచ్ చేస్తే మాత్రం మనం బుక్ అయిపోతామని. ఎక్కడైతే ఎవడు ఎందుకంటే ఇప్పుడు నాగార్జున గారు లాంటి వాళ్ళు ఎలాగో పట్టించుకోరు, అసలు పట్టించుకోవడమే లేదు. మనకు మాత్రం ఫ్రీ పబ్లిసిటీగా, సింగిల్ ఎంపీ ఖర్చు ఉందా? పైగా ఈ వ్యూస్ వల్ల వాళ్ళకి మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టకపోగా తిరిగి డబ్బులు వస్తున్నాయి. మనలాంటి వాళ్ళు మనం పిచ్చోళ్ళగా మాట్లాడుకుంటుంటాం, వాళ్ళకి కావాల్సిన పబ్లిసిటీ బాగుంది కదా. సో అందుకే ఆవిడ చాలా తెలివిగా, చాలా చాకచక్యంగా మాట్లాడింది. అతను మాట్లాడింది తప్పు కాదు అన్నట్టుగానే మాట్లాడింది. స్టార్ట్ చేసింది మనం అంట, మీడియా వాళ్ళంట. మరి మీరు మీడియా అని చెప్పింది కదా ఆవిడ కూడా. మరి ఆవిడ సజెస్ట్ చేయాల్సింది, తప్పండి ఇలా మనం ఆ కల్చర్ స్టార్ట్ చేస్తారు కదా, మనం చేయకూడదని చెప్పిందాల్సింది. అప్పుడు చెప్పినప్పుడు ఇప్పుడు చెప్పే రైట్స్ లేవు, నా అభిప్రాయం వరకు. ఓకే, అంతేనా? అంతే. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.